బాబు జగజ్జీవనరావు గారి జయంతి సందర్భంగా జిల్లా ప్రజానీకానికి రాష్ట్ర ప్రజానీకానికి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. బాబు జగజ్జీవనరావు గారు ఈ దేశానికి చేసిన సేవలు, ఈ దేశానికి చేసినటువంటి అనేక అనురూపమైన సేవలను గుర్తు చేసుకుంటూ, ఆయన గొప్పతనాన్ని, ఆయన కంట్రిబ్యూషన్ గుర్తు చేసుకుంటూ ఈరోజు దేశం అంతా కూడా ఆయన యొక్క జన్మదినాన్ని జరుపుకుంటూ ఉన్నారు. వాడవాడలా జరుపుకుంటూ ఉన్నారు. దళిత వర్గాలకి రెండు కళ్ళైనటువంటి మహాపురుషుడు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు, బాబు జగజ్జీవనరావు గారు ఇద్దరు కూడా అన్నదమ్ములు లాంటి వాళ్ళు. అన్న అంబేద్కర్ అయితే తమ్ముడు జగజ్జీవనరావు గారు. అలాగా వాళ్ళిద్దరూ ఈ దేశంలో ప్రజాస్వామ్యాన్ని, ఈ దేశాన్ని ప్రజాస్వామ్యతంగా నడిపించిన వ్యక్తులు బాబు జగజ్జీవనరావు గారు, అంబేద్కర్ గారు. అంబేద్కర్ గారు రాజ్యాంగాన్ని తూచా తప్పకుండా అమలు చేస్తూ పేద వర్గాలకి, దళిత వర్గాలకి సామాజిక న్యాయం చేస్తూ ఆ వర్గాలకి యొక్క అభ్యున్నతి కృషి చేసిన వ్యక్తి బాబు జగజ్జీవనరావు గారు. అందువల్ల మేము భావిస్తూ ఉంటాము, దళిత వర్గాలం అంబేద్కర్ గారు అన్న అయితే జగజ్జీవనరావు గారు తమ్ముడుగా భావిస్తూ అందరం కలిసిమెలిసి ఉండాలి, ఐక్యంగా ఉండాలనే ఉద్దేశంతో సామాజిక న్యాయం కోసం మేము పనిచేస్తూ ఉంటాం. ఇదే సందర్భంగా బాబు జగజ్జీవనరావు గారు వ్యవసాయ శాఖ మంత్రిగా వ్యవసాయదారులకు ఇచ్చిన సేవలు, ఈ దేశంలో వ్యవసాయదారులు అభివృద్ధి చెందారంటే కొద్దో గొప్ప, వ్యవసాయదారులకు కొద్దో గొప్ప మేలు జరిగిందంటే బాబు జగజ్జీవనరావు గారి యొక్క విధానాల వల్లనే రైతాంగానికి మేలు జరిగిందనేది వాస్తవమైన విషయంగా అనేక సంఘటనలు రుజువు చేస్తూ ఉన్నాయి. మినిమం సపోర్ట్ ప్రైస్ లాంటి సంఘటనలు పెట్టి, ఇంటర్వెన్షన్ పెట్టి, ప్రభుత్వం యొక్క ఇంటర్వెన్షన్స్ పెట్టి ఈ రైతాంగాన్ని ఆదుకున్నటువంటి వ్యక్తి బాబు జగజ్జీవనరావు గారు. అదేవిధంగా రైతు కూలీలను ఆదుకోవడం కోసం, వ్యవసాయ కూలీలను ఆదుకోవడం కోసం ఆయన అనేక సంస్కరణలు తీసుకుని వచ్చాడు. రైల్వేస్లో మరి రకరకాలుగా సంస్కరణలు ప్రవేశపెట్టాడు. పరిపాలన సంస్కరణలు అంటే ఈ దేశంలో, ప్రజాస్వామ్య సంస్కరణలు అంటే ఈ దేశంలో బాబు జగజ్జీవనరావు గారిని గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. అందువల్ల ఈరోజు బాబు జగజ్జీవనరావు గారికి కూడా భారతరత్న అవార్డు ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. కేంద్ర ప్రభుత్వం వెంటనే బాబు జగజ్జీవనరావు గారికి భారతరత్న ఇవ్వాలని మేము కోరుతా ఉన్నాం. అదే సందర్భంగా బాబు జగజ్జీవనరావు గారి కంట్రిబ్యూషన్ చాలామంది మిస్ చేస్తూ ఉన్నారు, చర్చలోకి రావట్లేదు. మాస్టర్ గారు ఉన్నారు కాబట్టి చెప్తా ఉన్నారు. ఎమర్జెన్సీలో ఇందిరాగాంధీ గారు ఎమర్జెన్సీలో ప్రజాస్వామ్యానికి తిలోదకాలిస్తే, ప్రజాస్వామ్యానికి తిలోదకాలిచ్చే అనేక సంఘటనలు జరిగితే, ఎమర్జెన్సీ విధిస్తే, ఎమర్జెన్సీ విధించినప్పుడు ప్రజలకి స్వేచ్ఛ లేనప్పుడు, ప్రజలకు మాట్లాడే స్వేచ్ఛ లేనప్పుడు, ప్రజలకి ప్రజాస్వామ్య హక్కులు లేనప్పుడు ఆయన ఆ రోజు మంత్రివర్గంలో రాజీనామా చేసి సిఎఫ్డి, కాంగ్రెస్ ఫర్ డెమోక్రసీ అనే పార్టీని స్థాపించి జనతా కూటమిని గెలిపించి దేశంలో ప్రజాస్వామ్యానికి మళ్ళీ కొత్త ఊపిరిలుదినట్టు వ్యక్తి బాబు జగజ్జీవనరావు గారు. ఆయన వారసత్వాన్ని మేము తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. ప్రజాస్వామ్యాన్ని కాపాడవలసిన బాధ్యత మా మీద ఉంది. ఆ రోజు జగజ్జీవనరావు గారు ఏ విధంగా అయితే ప్రజాస్వామ్యాన్ని కాపాడాడో, ఆ రోజు ఇందిరాగాంధీ గారు ఏ విధంగా అయితే ఎమర్జెన్సీ ద్వారా ప్రజాస్వామ్య హక్కుల్ని కాలరాస్తే, ఎమర్జెన్సీ వ్యతిరేకంగా ఏ విధంగా అయితే రిజైన్ చేసి వచ్చి ఆయన ప్రజాస్వామ్యాన్ని కాపాడాడో, అలాంటి ప్రజాస్వామ్య వాతావరణం కోసం మేమంతా కృషి చేయాలి. అదే జగజ్జీవనరావు గారికి ఇచ్చే మేము నిజమైన నివాళని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఆ మహానుభావుడి యొక్క సేవల్ని భారతదేశం గుర్తించి ఆయనకి భారతరత్న ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తాం.